మనం అనుకుంటాం కొన్ని కోల్పోయి, ఏమండి నా పరిస్థితి ఎలా అయిపోయిందండి, ఏది పని మొదలు పెట్టినా ఆటంకాలు వస్తున్నాయండి, ఏ పని చేసినా నష్టమే కలుగుతుందండి, కోల్పోయాం, అన్నీ కోల్పోయాం, ఆర్థికంగా పతనం అయిపోయాం, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, పొలాలు అమ్ముకున్నాం, స్థలాలు అమ్ముకున్నాం, ఇళ్ళు అమ్ముకున్నాం, అన్నీ కోల్పోయిన పరిస్థితులకు మార్చబడ్డాం, బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు అంతా అయిపోయింది, ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ బంగారం తాకట్టు పెట్టేసి ఖర్చు చేసేసుకున్నాం, మా దగ్గర ఏమీ లేదండి, అన్నీ అయిపోయి అనుకుంటున్నాం. కానీ దేవుడు మనలను ఎక్కడ మనం కోల్పోయి ఎక్కడ నిరాశలు ఉన్నామో అక్కడి నుంచే మనం చేయబట్టుకున్న దేవుడు నిలబెట్టునుగాక. మనము కోల్పోయిన కష్టపడిన సంపాదన అంతా ఖర్చు అయిపోయినా, ఎటు చూసిన అప్పులున్నా, ఎటు చూసిన సమస్యలున్నా, ఎటు చూసిన ఇబ్బందులున్నా, ఎటు చూసినా వేలెత్తి చూపేవారే ఉన్నా, ఆ పరిస్థితులన్నిటిలోంచి మనం ఏ ఆధారపడక్కర్లేదు. ఆయన మాటలు గతించవు, ఆయన వాగ్దానాలు గతించవు, ఆయన కార్యాలు గతించవు. భూమి పునాదులు కదిలినను ఆయన మాటలు ఎన్నటికీ కూడా తొట్టిల్లిపోకుండా మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. కేవలం దేవుని వాక్యాన్ని చేతబట్టి, కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే మనం చేతబట్టి అడుగులు ముందుకు వేస్తే ఆ వాక్యం ప్రతిరోజు మనల్ని బలపరిచి నిలబడడానికి శక్తిని అనుగ్రహించేటట్లు దేవుడు చేయునుగాక.